చంద్రబాబు గారు పట్టాభిషేకం 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేశారు. సో 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నేను ఒకడిని. కాకపోతే గత 5 సంవత్సరాలుగా ఇంకా బాబు గారికి సన్నిహితంగా ఉంటూ ఆయనకి దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఒక రకంగా రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రం వచ్చిందన్న భావన అందరిలో ఉంది. మనందరం కూడా ఆగస్టు 15, 1947 విజువల్స్ మనం చూడాల. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ప్రజలు ఏ రకంగా సంబరాలు చేసుకున్నారు, ఏ రకంగా ఉత్సవాలు చేసుకున్నారో మనం చూడలేదు. కానీ మొన్న జూన్ 4న అటువంటి సన్నివేశాలే రాష్ట్రంలో ప్రతి ఊరిలో ప్రతి వీధిలో మనం చూసాం. అంటే అంత పెద్ద మాట మాట్లాడుతున్నారు అని అంటే స్వాతంత్ర్యం వచ్చింది అని ఖచ్చితంగా అంటే ఓన్లీ టీడీపీ శ్రేణులకు వచ్చిందా లేకపోతే ఆంధ్ర 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆ విషయానికి వస్తే 40% ఓట్ షేర్ కూడా వాళ్ళకు ఉంది. ఒక నియంత కబంధ హస్తాల నుండి రాష్ట్రానికి స్వాతంత్రం లభించిందనే 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అందుకనే మీరు చూసినట్లయితే 175 స్థానాలకి 164 స్థానాలు మా కూటమి గెలుచుకుంది. అది కూడా భారీ మెజారిటీలతో. ఒక అసెంబ్లీ స్థానంలో 95,000 మెజారిటీ, నారా లోకేష్ గారికి 92,000 మెజారిటీ, వైజాగ్ పార్లమెంట్ 5 లక్షల పైన, విజయవాడ పార్లమెంట్ దాదాపు 3 లక్షలు. ఇటువంటి మెజారిటీలు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మనం చూసుండం. అంత భారీ మెజారిటీతో 164 స్థానాలు గెలిపించారంటే ప్రజలు రాష్ట్రానికి స్వాతంత్రం కల్పించాలన్న ఒక పట్టుదలతో, కసితో ఓట్లేసి తిరిగి రాష్ట్రానికి స్వాతంత్రాన్ని అందించారు. జూన్ 4, 2024 ఈజ్ అన్ ఇండిపెండెన్స్ డే ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అటువంటి ఫెస్టివ్ అట్మాస్ఫియర్ మనం మళ్ళీ భవిష్యత్తులో కూడా చూస్తామని నేనైతే అనుకోను. నేనైతే ఆ రోజుని కరెక్ట్గా ఇదే ఫీల్ అయ్యా. ఆగస్ట్ 15, 1947 మనం ఎవరూ చూడలేదు. కానీ జూన్ 4, 2024 మనం చూసాం. కాబట్టి ఇట్ ఈస్ ఎ రీప్లే ఆఫ్ ద సేమ్ ఫెస్టివిటీస్ విచ్ హ్యాపెండ్ ఆన్ 15th August 1947. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున దేశంలో ప్రతి ఇంటి ముందు ఒక దీపావళి ఏ విధంగా అయితే జరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో కూడా జూన్ 4న ఒక దీపావళి. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఆ విజువల్స్ కూడా అట్లాగే ఉన్నాయి. కేవలం పట్టాభి గారు జైలుకి వెళ్ళారు, జైలు జీవితాలు అనుభవించారు, లేకపోతే కష్టాలు అనుభవించారని చెప్పేసి ఈ ఇండిపెండెన్స్ డేతో పోలుస్తున్నారు అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని ఒక జైలు కింద మార్చేశాడు కదా. నేను సరే రాజమండ్రి సెంట్రల్ జైలు 2 సార్లు వెళ్ళా, కానీ ప్రతి ఇల్లుని ఒక జైలుగా మార్చేశాడు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టాలంటే భయం. ఇల్లునే ఒక జైలుగా భావించి ఇళ్లలో ప్రతినిత్యం తలుపులు మూసుకుని ఉండాల్సినటువంటి పరిస్థితిని కల్పించిన వ్యక్తి జగన్ రెడ్డి. కానీ ఈరోజు మీరు కూడా అదే చేస్తున్నారు కదా. వైఎస్ఆర్సీపీ తమ్ముల మీద, వాళ్ళ శ్రేణుల మీద దాడులు చేస్తున్నారు. ఆ సోషల్ మీడియా అంతా అదే కోడే. నిజంగా మేము చేస్తే నిజంగా మేము నాయకుడు కానీ ఒక్క మాట అన్నా ఈ దాడులు కాదు. మీరు చెప్పిన పందాలో గనక నిజంగా మేము పయనించి ఉండుంటే వైసీపీ సైకో మూకలు దేశం సరిహద్దులు దాటి పారిపోయేవాళ్ళు. మేము ఆ పందాలోకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా రాష్ట్రం ఈ రకంగా ప్రశాంతంగా ఉంది. అటువంటి పందాలోకి వెళ్ళాలన్న ఆలోచన కూడా మాకు లేదు. నిజంగా వాళ్ళ స్టైల్లో గనక మేము ఒక గంట పనిచేస్తే, వైసీపీ పద్ధతిలో గనక మేము ఒక గంట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పసుపు సైనికులు ఒక గంట ఆ రకంగా మారితే ఈ సైకోమోకల పరిస్థితి ఊహించడానికి కూడా భయానకంగా ఉంటుంది. మేము ఆ రకంగా వెళ్ళలేదు కాబట్టి ఇంకా అలా ఉన్నారు. వెళ్ళే ఆలోచన కూడా మాకు లేదు. కానీ నేను మొన్న చెప్పా, విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఎవడెవడి సంగతి ఏ రకంగా తేల్చాలో, ఎవడెవడికి ఎంతెంత లెక్క అప్పచెప్పాలో ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లిస్తాం. మొన్న చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డితో సహా ప్రతి ఒక్కడిని నేల మీద పడుకోబెడతాం. నేను చెప్పా మొన్న, జగన్ రెడ్డి నువ్వు రెడీగా ఉండు, నీకు కొంచెం గ్యాప్ వచ్చింది, నువ్వు 16 నెలలు జైలు జీవితం అనుభవించి కొద్దిగా గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ రోజు నేల మీద పడుకో. ఈ కొడాల నానిగాడికి, ఈ గన్నవరం సైకోగాడికి, ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఇంకో పిల్ల సైకోగాడు ఉన్నాడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో. ఈ సైకో ముఠా అందరికీ చెప్పా, ఈ రోజు నుంచి నేల మీద పడుకోండి. ఇంట్లో ఉన్నటువంటి టాయిలెట్ని ఇండియన్ టాయిలెట్లుగా మార్చేయండి. వెస్ట్రన్ కమోడ్లు ఉండవు. శ్రీకృష్ణ జన్మస్థానంలో వెస్ట్రన్ టాయిలెట్లు ఉండవు. ఇండియన్ టాయిలెట్లు వాడండి, నేల మీద పడుకోండి.
పొద్దున సాయంత్రం పందికొక్కలాగా నాన్ వెజ్ మెక్కబాకండి. వారానికి ఒక రోజు 200 గ్రాములు మాత్రమే పెడతారు. కాబట్టి మీరు కూడా అది అలవాటు చేసుకోండి. ఈ చెవిలో ఒక ఫోన్, ఆ చెవిలో ఒక ఫోన్ పెట్టుకుని పొద్దుస్తమానం ఫోన్లు మాట్లాడబాకండి. వారానికి 2 సార్లు మాత్రమే ఫోన్ కూపన్లు ఇస్తారు. అన్నీ చదివా లిస్ట్ మొత్తం. సాయంత్రం 6 గంటల తర్వాత మీకు మీరే ఏదైనా ఏదైనా గదిలోకి వెళ్ళి తలుపేసేసుకోండి. లాకప్ సాయంత్రం 6 గంటలకు లాకప్ వేస్తే మళ్ళీ తెల్లారుజామున 6ంటికి తీసేది. కాబట్టి ఇవన్నీ దొడ్డు బియ్యం తింటాం అలవాటు చేసుకోండి. బాస్మతి రైసులు, పలావులు, బిర్యానీలు కాదు, దొడ్డు బియ్యం తింటాం అలవాటు చేసుకోండి అని మొత్తం వాళ్ళు ఏమేమి అలవాటు చేసుకోవాలో మొత్తం లిస్ట్ అంతా కూడా చదివాను. ఖచ్చితంగా అవన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ము నిజంగానే టీడీపీ దగ్గర ఉందా? అరే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి దమ్ము, ధైర్యం ఇవన్నీ అంతంత పెద్ద పెద్ద మాటలు అక్కర్లేదు సార్. ఏంటి ఆఫ్టర్ ఆల్ హూ ఇస్ జగన్మోహన్ రెడ్డి? అతను ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది. ఈ నిమిషం కావాలంటే బొక్కలో దొయ్యచ్చు జగన్మోహన్ రెడ్డి. ఏ రకంగా అంటే గతంలోనే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మింగాడు. గత 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ మింగాడు. ఏం మింగాడు? ఇసుకను మింగాడు, లిక్కర్లో మింగాడు, మైనింగ్లో మింగాడు. పెద్ద లిస్ట్ ఉంది, పెద్ద లిస్ట్. బ్రహ్మాండంగా ఉంది, ఆధారాలతో సహా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో జగన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇవన్నీ ఖచ్చితంగా 2024 క్యాలెండర్ మారకముందే జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైల్ స్నేహ బ్లాక్, నేను బ్లాక్ కూడా చెప్తా ఉన్నా, స్నేహ బ్లాక్లో నేల మీద పడుకుంటాడు జగన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాలు మీరు పడుకోబెడతారు సరే, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకి మాదే అధికారం అని ఇప్పటి నుంచే చెప్పడం. ఇప్పుడు మీరు రోడ్డు మీద పిచ్చోళ్ళని చూసారా? వాడు ఏ ఫుట్పాత్ మీదో లేదంటే రోడ్డు మధ్యలో డివైడర్ మీద నుంచుని ఈ సామ్రాజ్యానికి నేనే ఎంపరర్ని, నేనే రాజుని, అరే రండిరా గుర్రాలు వేసుకుని రండి, ఏనుగులు తీసుకురండి అని రోడ్డు మీద పిచ్చోడు మాట్లాడుతుంది చూసారు మీరు ఎప్పుడైనా? జగన్ రెడ్డి కూడా మనకు తెలుసు కదా సైకో అని ఎందుకు పెట్టారు. ఇవాళ మొన్న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి ఉన్న కొద్ది గొప్ప 2-3 ఫ్యూజులు కూడా పోయాయి. అందుకనే అంటాం నాకు ఏం అర్థం కావట్లేదండి, ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. అందుకని ఇటువంటి సైకోలు ఆ విధంగానే మాట్లాడతారు. పిచ్చి ముదిరిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. పట్టాభి గారు అవన్నీ జరిగే పనులు కాదు.